తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ దుమారం రేపుతోంది. సిట్కు కేసీఆర్ 6 పేజీల లేఖాస్త్రం సంధించారు. సిట్ విచారణాధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు. 6 పేజీల లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు కేసీఆర్. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఇంటి గోడకి సిట్ నోటీసులు అంటించడం తీవ్ర అభ్యంతరకరమని వ్యక్తం చేశారు. చట్టంలో గోడకు నోటీసులు అంటించమని ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు. అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాలను లేఖలు ప్రస్తావించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. దీపిక, కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జూబ్లీహిల్స్ ఏసీపీకి సిట్ అధికారిగా ఏసీపీ ఉన్నారు కాబట్టి ఆయనకి 6 పేజీల లేఖను రాశారు. ఆ లేఖలో అనేక అంశాలు కేసీఆర్ పేర్కొనడం జరిగింది. అయితే రేపు ముఖ్యంగా నందీనగర్ నివాసానికి అయితే కేసీఆర్ వస్తాను అని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకి నందీనగర్ నివాసంలో అందుబాటులో సిట్ అధికారులకి అందుబాటులో ఉంటానని ఆ లేఖలో కేసీఆర్ పేర్కొనడం జరిగింది. అయితే నిన్న సిట్ అధికారులు నందీనగర్ నివాసానికి వచ్చి ఆ ఇంటి గోడకి నోటీసులు అంటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన దీని పట్ల ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని చెప్పేసి కూడా ఉన్నారు. ఎందుకంటే సిట్ అధికారులు నేరుగా నందీనగర్ నివాసానికి వచ్చి ఆ విధంగా నోటీసులు అంటించడాన్ని తీవ్రంగా కేసీఆర్ తప్పుపట్టారు. కాబట్టి ఖచ్చితంగా నాకు న్యాయం అంటే గౌరవం ఉంది కాబట్టి అసలు సుప్రీంకోర్టు ఆదేశానుసారము 65 ఏళ్ళు పైబడిన వ్యక్తిని తన నివాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడికే వచ్చి సిట్ అధికారులు విచారణ చేయాల్సి ఉంటుంది. అయినా సరే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని తప్పుపడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నారు. అంటే ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేశారు. దాంతోపాటు ఇక మిగిలిన కొన్ని అంశాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎర్రవల్లిలో నా నివాసం ఉంటుందని చెప్పేసి అందరికీ తెలుసు. గతంలో కూడా నేను ఇదే విషయాన్ని సిట్ అధికారులు మొదటిసారి నాకు నోటీసులు ఇచ్చినప్పుడు ఈ అంశాన్ని నేను ప్రత్యేకించి రిప్లై ఇచ్చే సమయంలో కూడా పేర్కొన్నాను. కానీ కావాలని ఒక దురుద్దేశంతో నందీనగర్ నిన్న రాత్రి 9 గంటల సమయంలో వచ్చి ఇంటికి నోటీసులు అంటించారని చెప్పేసి కూడా పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీకి నన్ను విచారించే అధికారం లేదని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టంగా ఆ లేఖలో పేర్కొన్నారు. తన యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసే అధికారం కూడా తనకి లేదని చెప్పేసి కూడా ఆయన అన్నారు. మరి ఇక రేపు ఏ అధికారి కేసీఆర్ని విచారణ చేస్తారనేది ఇక్కడ సందిగ్ధత కాబట్టి చూడాలి. మరి రేపు మధ్యాహ్నం 3 గంటలకి నందీనగర్ నివాసంలో అందుబాటులో ఉంటానని ఆ లేఖలో అనేక అంశాలు దాదాపుగా 6 పేజీల లేఖను జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి రాసినప్పటికీ కూడా ఖచ్చితంగా నేను ఈ యొక్క నోటీసులు చట్టవిరుద్ధంగా ఉన్నప్పటికీ చట్టానంటే గౌరవించే వ్యక్తిగా నేను అందుబాటులో ఉంటాను. కాకపోతే ఏసీపీకి నన్ను విచారించే అధికారం లేదని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. నా స్టేట్మెంట్ రికార్డ్ చేసే అధికారం కూడా ఏసీపీకి లేదని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ఒక కేసుని ఆయన గుర్తు చేశాడు. ముఖ్యంగా సత్యేందర్ కుమార్ వర్సెస్ సిబిఐ కేసు తీర్పుని కేసీఆర్ గుర్తు చేశారు. అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు అని చెప్పేసి కూడా అన్నారు. సెక్షన్ 160 నోటీసులకు సంబంధించి అదేవిధంగా ఎన్నికల అఫిడవిట్లో చిరునామాకు సంబంధించి ఎటువంటి సంబంధం ఉండదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. 160 నోటీసులు ఇచ్చేందుకు గతంలో ఎన్నికల అఫిడవిట్లో చిరునామాకు ఎటువంటి సంబంధం ఉండదు. వ్యక్తి అసలు ఎక్కడ ఉంటున్నారు ఏంటనేది పోలీసులకు తెలిసినప్పుడు నేరుగా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ చట్టవిరుద్ధంగా పోలీసులు నేను ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉంటానని తెలిసినప్పటికీ కూడా కావాలని ఒక దురుద్దేశంతో నందీనగర్కి వచ్చి అక్కడ నా ఇంటికి గోడకి నోటీసులు అంటించారని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం నివసిస్తున్న చోటే విచారణ జరపాలని, అంటే కేసీఆర్ ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడే విచారణ జరపాలని పార్లమెంటు చట్టం చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఉల్లంఘనకి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. హరీష్ రావు నోటీసుల విషయంలో కూడా ఇదే పోలీసులో ద్వంద్వ వైఖరి కనపడిందని చెప్పేసి కూడా కేసీఆర్ గుర్తు చేశారు. ఎందుకంటే హైదరాబాద్లో హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు. మరి ఎన్నికల అఫిడవిట్లో ఆ యొక్క హరీష్ రావు అక్కడ చిరునామా మొత్తం కూడా ఆయన సిద్దిపేటలో నివాసం సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మరి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నటువంటి హరీష్ రావుకి ఏ విధంగా నోటీసులు ఇచ్చారని చెప్పేసి కూడా గుర్తు చేశారు. పోలీసుల ద్వంద్వ వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా అన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క 160 సిఆర్పిసి కింద నోటీసులకి అదేవిధంగా ఆ యొక్క చిరునామాకి ఎటువంటి సంబంధం ఉండదని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నారు. కాబట్టి రేపు ఖచ్చితంగా నేను అందుబాటులో ఉంటానని చెప్పేసి కూడా అన్నారు. కాబట్టి రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఈ యొక్క బంజరీల్స్లో ఉన్నటువంటి నందీనగర్ నివాసంలో కేసీఆర్ అందుబాటులో ఉంటారు. కాబట్టి రేపు అధికారులు సిట్ అధికారులు మరి ఎవరు వస్తారు ఏంటి, ఎవరు కేసీఆర్ని విచారణ చేస్తారన్నది కూడా ఇక్కడ ఒక ప్రశ్న. రైట్ సైదులు, థ్యాంక్ యూ. టెన్షన్ వాతావరణం నెలకొంది. గోరెంట్ల సెంటర్ కు అంబటి వెళ్తున్నారని సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి ఇంటికి భారీగా చేరుకున్నారు వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాప ప్రక్షాళన పేరుతో వైసీపీ తలపెట్టిన పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అంబటిని కూటమి నేతలు కార్యకర్తలు అడ్డుకోవడంతో గోరెంట్ల ప్రాంతం కాసేపు రణరంగాన్ని తలపించింది. గోరెంట్లకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అంబటి వాహనం రాగానే రోడ్డుపై బైఠాయించి అడ్డుకున్నారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ గందరగోళం మధ్య వాహనంలో ఉన్న అంబటి రాంబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆవేశంతో ఊగిపోతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దుర్భాషలాడడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. అంబటి ఈ ఘటనపై అంబటి రాంబాబు పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మాజీ మంత్రి అంబటి ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అక్కడి ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, అంబటి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏదైతే ఉదయం నుంచి చూస్తున్నాం, ఒక టెన్షన్ వాతావరణం గుంటూరు నగరంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్నటి నుంచి కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు మధ్య కూడా ఏదైతే రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంబటి రాంబాబు నిన్న ఏదైతే ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి స్వయంగా 24 గంటల లోపు ఆ ఫ్లెక్సీలు తొలగించకపోతే నేనే స్వయంగా వచ్చి తొలగిస్తానంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత దుమారంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంబటి రాంబాబు ముఖ్యమంత్రి పై చేసినటువంటి వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయారు. ఒక్కసారిగా కూడా టీడీపీ శ్రేణులు అంబటి నివాసం పైన దాడికి దిగారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. ఏదైతే ఎమ్మెల్యే గల్లా మాధవి వెంట కార్యకర్తలు తరలి వచ్చారు. ముందస్తుగా కూడా తెలుగు మహిళ వచ్చి వారి ఇంటి ముందు, అంబటి రాంబాబు ఇంటి ముందు సవాలు చేయడం, అదేవిధంగా అంబటి రాంబాబు పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి అనంతరం కూడా ఒక్కసారిగా కూడా టీడీపీ శ్రేణులు ప్రీ ప్లాన్డ్ గా దాదాపు వందలాది మంది ఒక్కసారిగా పోలీసులు అడ్డుపడుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయం పైన కూడా దాడి చేశారు. పెద్ద ఎత్తున కూడా ఆ ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. కారు పైన రాళ్లు రువ్వారు. తీవ్ర స్థాయిలో కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు గంట సేపు పోలీసులు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి మనకు కనపడింది. విజువల్స్ లో మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలు రాళ్లతో అటు కర్రలతో దాడులు చేసినటువంటి పరిస్థితి అక్కడ క్లియర్ గా కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం అంబటి చేసినటువంటి వ్యాఖ్యల వలన కూడా టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా కూడా పూర్తిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా మరి అంబటి రాంబాబు పైన తీవ్ర స్థాయిలో కూడా వ్యాఖ్యలు చేయటం, అదే విధంగా పూర్తి స్థాయిలో కూడా క్యాంపు కార్యాలయానికి పోలీసులు అడ్డుకుంటున్నటువంటి సమయంలో కూడా ఒక్కసారిగా కూడా పోలీసులు రాళ్లు రువ్వినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అంబటి రాంబాబు ఇంటి దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా పోలీసులు భారీగా కూడా మోహరిస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా టీడీపీ శ్రేణులు ఇంటి దగ్గరికి చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా ముందస్తుగా కూడా ఎక్కడికక్కడ కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఏదైతే మరి పూర్తిగా కూడా ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ చేయి జారిపోతుందని ఒక టెన్షన్ లో మా పోలీసులు అధికారులు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసు వైఫల్యం ఖచ్చితంగా కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే ముందస్తుగా కూడా అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని అవసరం చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు అధికారుల పైన ఉంది. పూర్తి స్థాయిలో రింగ్ రోడ్డు దగ్గరికి ఆయన చేరుకోవడం, అదే విధంగా అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు పూర్తి స్థాయిలో వైరల్ అవడంతో కూడా ఒక్కసారి కూడా టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ఏదైతే గల్లా మాధవి, అదే విధంగా సత్తెనపల్లికి సంబంధించిన తెలుగు యువనేత మళ్ళీ కూడా అక్కడ చేరుకున్నారు. పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. గంట సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది, ఘర్షణ వాతావరణం నెలకొంది. అంబటి రాంబాబు పైన దాడి చేసేందుకు
తీవ్రంగా ప్రయత్నించారు. ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలు ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగింది. పోలీసులు ముందస్తుగా కూడా ఏదైతే ఘర్షణ జరుగుతున్నటువంటి సమయంలో ఎదురుగా ఉన్నటువంటి తన నివాసానికి అంబటిని తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన్ని పరామర్శించేందుకు పూర్తి స్థాయిలో కూడా వైసీపీ శ్రేణులు తన నివాసానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసుల వైఫల్యాల పూర్తి స్థాయిలో కూడా అటు వైసీపీ శ్రేణులు కూడా తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నారు. పూర్తిగా పోలీసులు దగ్గరుండి దాడి చేయించారంటూ కూడా ఇది దుర్మార్గం అంటూ కూడా కూటమి ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే సమయంలో అటు సామాన్య ప్రజలు కూడా ఇలాంటి రాజకీయాలు అటు సమాజానికి మంచి కాదు అంటూ కూడా అటు విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గత ప్రభుత్వంలో కూడా ఇదే ఘటన కొనసాగింది. వైసీపీ శ్రేణులు ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ అప్పటి టీడీపీ అధినేత అటు చంద్రబాబు కార్యాలయం పైన కేంద్ర కార్యాలయం పైన చేసినటువంటి దాడుల వ్యవహారం కానీ, అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి అంబటి రాంబాబు నివాసం పైన జరిగినటువంటి దాడి ఒకే విధమైన పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తీవ్రంగా అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు అటు కార్యకర్తలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. సోషల్ మీడియా వేదికగా కూడా అంబటి రాంబాబుపై కూడా అటు టీడీపీ శ్రేణులు కూటమి నేతలు కూడా అటు విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంబటి రాంబాబు పైన ఇప్పటికే అటు జిల్లా అధ్యక్షుడు మరి పిల్లి మాణిక్యాలరావు ఫిర్యాదు చేశాడు. ఏదైతే ముఖ్యమంత్రి పైన చేసినటువంటి వ్యాఖ్యలు, వారి అధినాయకుడి పైన చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ముందస్తుగా కూడా మనం దాదాపు గంట సేపు నుంచి ఏదైతే మన రాజ్ న్యూస్ లో ఏదైతే కథనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా అరెస్టు చేస్తారని ఒక అంచనా ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా కూడా కార్యకర్తలు దాడి చేస్తారు, ఇంత తీవ్ర స్థాయిలో కార్యకర్తలు వస్తారని పోలీసులు కూడా అంచనా వేయలేకపోయారు. కేవలం మొదటిసారి కనీసం 10 నుంచి 15 మందే పోలీసులు అక్కడికి వచ్చినప్పటికీ ఒక్కసారిగా కూడా అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయంలోకి తుడుచుకు పడుతున్నటువంటి సమయంలో కూడా పోలీసులు అదుపు చేయలేక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడికి పూర్తి స్థాయిలో అక్కడ దాడి చేసినటువంటి ఘటనలో కూడా గాయాలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. సిబ్బంది అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్స్ పూర్తిగా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుపట్టారు. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా అంబటి రాంబాబు పైన పూర్తి స్థాయిలో బూతుల పర్వం కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయన ఎదురుగా ఉన్నటువంటి సమయంలోనే అంబటి రాంబాబు పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కూడా ఆయన పైన దాడి చేసేటువంటి ప్రయత్నం కొనసాగింది. ఏదైతే మరి పోలీసులు కట్టడి చేయలేని పరిస్థితులు కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే భారీ సంఖ్యలో కూడా పోలీసు మోహరించేటువంటి అవకాశం ఉంది. కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో గుంటూరు నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంచారు. ఏదైతే జిల్లా ఎస్పీ ఏదైతే ఈ ఘర్షణ వాతావరణాన్ని పూర్తిగా కూడా సద్దుమణిగేంత వరకు కూడా పోలీసులు మోహరించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అంబటి రాంబాబు పైన జరిగినటువంటి దాడికి కూడా తీవ్ర స్థాయిలో వైసీపీ కూడా మరి పరిగణలో తీసుకునేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా నిరసనలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎక్కడికక్కడ కూడా టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కూడా దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వాళ్ళు కేసులు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు పైన కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కేసు సంబంధించి పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు, అదే విధంగా ఇప్పుడు జరిగినటువంటి ఘర్షణకి సంబంధించి కూడా పోలీసుల తీరు ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మాజీ మంత్రి అంబటి ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. గోరెట్ల సెంటర్ కు అంబటి వెళ్తున్నారని సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి ఇంటికి భారీగా చేరుకున్నారు వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాప ప్రక్షాళన పేరుతో వైసీపీ తలపెట్టిన పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అంబటిని కూటమి నేతలు కార్యకర్తలు అడ్డుకోవడంతో గోరెంట్ల ప్రాంతం కాసేపు రణరంగాన్ని తలపించింది. గోరెంట్లకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అంబటి వాహనం రాగానే రోడ్డుపై బైఠాయించి అడ్డుకున్నారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ గందరగోళం మధ్య వాహనంలో ఉన్న అంబటి రాంబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆవేశంతో ఊగిపోతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దుర్భాషలాడడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. అంబటి ఈ ఘటనపై పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని దేవాలయాల్లో చేపట్టినటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు గుంటూరులో అంబటి రాంబాబు కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఏదైతే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని దించేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా అంబటి రాంబాబును అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఒక దశలో అంబటి రాంబాబు సహనం కోల్పోయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు ఉదయం నుంచి కూడా తీవ్ర ఆందోళన చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు నివాసానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు చేరుకోవడంతో పాటు అంబటి నివాసం పైన దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ దాడిలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాయాలైనట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అంబటి ఇంటిపైన జరిగినటువంటి దాడి ఘటనలో ఆయన వాహనంతో పాటు ఇంటి పరిసర ప్రాంతాలు కూడా కొంత దెబ్బతిన్న పరిస్థితి, ఫర్నిచర్ కూడా ధ్వంసమైన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఆయన సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఆయన నివాసానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. ఇదే సందర్భంలో అంబటి నివాసానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇరు వర్గాల మధ్య ఘర్షణ మరింతగా ముదిరింది. ఒకరిపై ఒకరు దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక దశలో పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున రెండు వర్గాల నుంచి కార్యకర్తలు గుమికూడటంతో కొంత అంబటి నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు అంబటి రాంబాబు నివాసం పైన దాడి చేసి ఆయన వాహనాలను ధ్వంసం చేయడం, ఫర్నిచర్ ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా మొత్తంగా కనిపిస్తుంది. అదే సందర్భంలో అంబటి రాంబాబు కూడా ఈ రోజు ఉదయం సీఎం చంద్రబాబుని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కొంత వెనక్కి తగ్గారు. చంద్రబాబుని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు ఏవైతే చేశారో వాటిని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తాను ఆత్మ ప్రబోధానుసారం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కూడా అంబటి రాంబాబు చెప్పారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆయన నివాసం పైన దాడి చేయడం కావచ్చు, అదేవిధంగా వాహనాలను ధ్వంసం చేయడం, ఇంటి పరిసర ప్రాంతాలను ధ్వంసం చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన దాడి చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖండిస్తోంది. ఈ రోజు ఉదయం గుంటూరులో గోరంటలో జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. అంబటి రాంబాబుపై దాడిని ఖండిస్తూ ఉన్నారు. ఇప్పుడు సాయంత్రం కూడా ఆయన నివాసం పైన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు దాడి చేసినటువంటి సంఘటన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు సీరియస్ గా తీసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేత, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అంబటి రాంబాబు పైన ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసం దగ్గర అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రమేష్, ఈ పరిణామాలపై అంబటి ఏమంటున్నారు? అంటే ప్రధానంగా ఈ రోజు కావచ్చు, గత 2-3 రోజులుగా ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలిసినటువంటి అంశానికి సంబంధించి ఇటు తెలుగుదేశం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఆరోపణలు చేశారు. అయితే ఇటీవల సిబిఐ సిట్టు నివేదిక తుది ఛార్జ్ షీట్ ను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ ఛార్జ్ షీట్ లో ఎక్కడ కూడా శ్రీవారి లడ్డు ప్రసాదంలో కొవ్వు కానీ, లేదంటే జంతువుల కొవ్వు కానీ, చేపల నూనె కలిసినటువంటి ఆనవాళ్లు లేవు అని స్పష్టమైనటువంటి నివేదికను ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గతంలో సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా 2-3 రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.
సంబంధించినటువంటి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది, ఈ మహాపాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఆ ఫ్లెక్సీలను వైసీపీ నేతలు తీసివేసే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలోనే రైట్ రమేష్, థ్యాంక్ యూ.